గారు ఏమైంది? ఏమైందమ్మా శ్రావణి నీకు? బల్లి. ఇదొకటి. బల్లిని చూసిన భయమే, పిల్లిని చూసిన భయమే. సింహం లాంటి మీ నాన్న కడుపున నువ్వెలా పుట్టావమ్మా? ముందా బల్లిని తీసే. ఎవరు? నేనా? బల్లెం పట్టిన చేత్తో బల్లిని పట్టుకోమంటావా? అబ్బో, ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని. ఏంటే వాగుతున్నావు? బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు తిన్న వంశమే మాది. అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది. ఇంకా ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదన్నమాట. చూసి నడపండ్రా. అట్టాగేనయ్యా. ఎలా ఉన్నావమ్మా? నాకేంటి, లక్షణంగా ఉన్నాను. వచ్చేటప్పుడు చెల్లెలు కూడా తీసుకొస్తే బాగుండేది. తీసుకొస్తే బాగానే ఉండేది, కానీ అది రావాలిగా. మీ అన్న చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి. యాడిదిరా కాకి? మన ఊరిది కాదయ్యా. అది నువ్వెట్లా చెప్పగలవు? మన ఊరిదైతే నిన్న కొట్టేది కదా. అరే లుచ్చా బచ్చా మాటలు ఆపు. అచ్చా అరే చా గుమ్మడికాయ దిచ్చుది. రేయ్ చాలేరా. అగు, నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే? ఇలాంటి 100 కొట్టినా కూడా నీ దిష్టి పోదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చాచి దిష్టి, చాచి పిల్లల దిష్టి, చిచ్చా దిష్టి. అరే కాయ కొట్టే ముందు కింద చూడవా? కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా? అరే అరే ఏమిరా ఆ కాకులు ఇంకా ఎండే తిరుగుతుంటాయి?